వెల్కమ్ టు skillrise.in. ఈరోజు టాపిక్ వచ్చేసి చేంజ్ అండ్ యూజ్ ద వేరియబుల్స్ ఇన్ సి. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ ఏమి అంటే మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం కదా, ఆ డిక్లేర్ ఇప్పుడు ఫర్ సపోజ్ సో ఇక్కడ చూడండి, వన్స్ క్రియేట్ ఎ వేరియబుల్, ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాక యూ కెన్ చేంజ్ ద ఇట్ వాల్యూ లెటర్ ఇన్ ద ప్రోగ్రామ్. అంటే ఈ ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాక మళ్ళీ ఇంకొక వేరియబుల్ని కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ వెన్ యూజ్ న్యూ వాల్యూ ఈజ్ అసైన్డ్, అంటే దీనికి నేను కోడింగ్లో ఏమనేది చెప్తాను. ఇట్ ఈస్ ఓకేనా. వెన్ యూ న్యూ వాల్యూ ఈజ్ అసైన్డ్ ఇట్ ఓవర్ రైట్ ఇన్ ద ప్రీవియస్ వన్. సో ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పి మీకు చూపిస్తాను. రైట్? ఓకే. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio dot ఓకే ఇంట్ మెయిన్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. ఏమని? ఏజ్ అని ఒక డిక్లేర్ చేస్తున్నాను. ఏజ్ అని డిక్లేర్ చేస్తున్నాను. ఎంత? 29. ఇప్పుడు దీన్ని ప్రింట్ ఇస్తున్నాను. ఏమి? ప్రింట్ ఎఫ్ మై ఏజ్ ఈజ్ పర్సెంటేజ్. ఏది? ఇది ఇంటీజర్ కదా, సో డి అని పెట్టాలి. ఏం ప్రింట్ ఇస్తున్నాం? ఏజ్. ఇలా. రైట్? సో ఇది మర్చిపోకూడదమ్మా. ఇది ఓకే. సో రన్ చేస్తున్నాను. సో రన్ ద కోడ్. సో ఏమొచ్చింది? మై ఏజ్ ఇస్ 29. ఇప్పుడు నేను సేమ్ అదే ఏజ్ని డిక్లేర్ చేస్తున్నా. ఏమని? 39 అని డిక్లేర్ చేస్తున్నా. ఏమి? 39 అని డిక్లేర్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. సో దీన్ని రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, 39 ఎందుకు? 29 అనేది ఫస్ట్ వేరియబుల్. ఓకేనా? సో ఇది ఏమవుతుందంటే ఈ వేరియబుల్ మనకి చూపించదు అనమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ ఇస్తాం, అంటే ఇది హైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా? సో అదే దాని మీనింగ్. ఓకేనా? అర్థమైంది కదా? సో దీని మీనింగ్ ఇదనమాట. ఓకే. సో ద ఫస్ట్ వాల్యూ ఇస్ రీప్లేస్ విత్ 10. సో ద వన్ వేరియబుల్ అనదర్ వేరియబుల్. ఓకే. సో అర్థమైంది కదా? నెక్స్ట్ సో కాపీ వేరియబుల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఉంది. సో బ్రదర్ ఏజ్ అని ఇస్తున్నా. బ్రదర్ ఏజ్ ఈక్వల్ టు 9. ఓకేనా? సో ఇక్కడ బ్రదర్ ఏజ్ ఈక్వల్స్ టు ఏజ్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు బ్రదర్ ఏజ్ ఏమవుతుంది? బ్రదర్ ఏజ్ చూద్దాం. సో ఇంట్ సో బ్రదర్ ఏజ్ ఏమవుతుందో చూద్దాం. ఓకే. రైట్? సో నేను రన్ చేస్తున్నాను. చూడండి, బ్రదర్ ఏజ్ కూడా ఏమైంది అంటే కాపీ చేసుకుందాం అంట. ఈ వాల్యూని ఈ బ్రదర్ ఏజ్కి అసైన్ చేస్తున్నాను. అసైన్ చేసినాక ఏమైంది? బ్రదర్ ఏజ్ ఎంత అయింది? 29 అయింది. అంటే కాపీ అనమాట. సో కాపీ వాల్యూ అంటారు దీన్ని. ఓకేనా? సో మీకు ఫర్దర్గా నేను చెప్తాను. సో ఇది అర్థమైంది కదా, చేంజింగ్ వాల్యూ. సో నేను నోట్స్ రూపంలో ఇచ్చానమ్మా, మీరు ప్రతిదీ అర్థం చేసుకోండి. ఓకేనా? సో నో ప్రాబ్లం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా మన కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో చేంజ్ వేరియబుల్ యూజింగ్ వేరియబుల్స్. ఓకేనా? ఓకే, అర్థమైంది కదా? సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.